లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు, నేను ఎన్నో టెక్నిక్స్ చేస్తున్నాను అని చాలామంది అనుకుంటున్న వాళ్ళకి ఈరోజు నా వీడియో చాలా ప్రత్యేకం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా ఎవరితోనైనా పోలిస్తే, ఎవరినైనా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చామనుకోండి, మీకు ఎక్కువగా అర్థమవుతుంది, ఫాస్ట్గా తీసుకోగలుగుతారు. సో మీ యొక్క వైబ్రేషన్ ఎక్కడ ఫ్లో అవుతుందో ఆ వైబ్రేషన్ని పెంచుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇవాళ మనం తెలుసుకుందాం ముఖేష్ అంబానీ అంత సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఉన్నారు, అంత సక్సెస్ ఆయనకి ఎలా సొంతమైంది అనేది ఈరోజు తెలుసుకుందాం. సో మీరు ఈ పాటికి చాలా వీడియోస్ చూసుంటారు, చాలా వినే ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది, వైబ్రేషన్స్ మీద పనిచేస్తుంది, ఎనర్జీస్ మీద పనిచేస్తుంది. ఆ ఎనర్జీస్ లేకపోతే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు అనేది మనం తెలుసుకున్నాం. సో ఆ ఎనర్జీస్ ఎలా ఉండాలి, ముఖేష్ అంబానీ అంత సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఉన్నారు, ఆయన పట్టిందల్లా బంగారంగా ఎలా మారుతుంది అంటే మనం తెలుసుకుందాం ఈరోజు. ఆయనకున్న 3 ఎమోషనల్ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఈరోజు ఆయన ఇంత సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నారు. సో మనం అలా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మన ఇమోషన్స్, మన వైబ్రేషన్స్, మన ఫ్రీక్వెన్సీస్ మనం యూనివర్స్కి మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలి. సో అందులో భాగంగానే ఈరోజు మనకు ముఖేష్ అంబానీకి ఉన్న ముఖ్యమైన 3 ఎమోషనల్ ఫ్రీక్వెన్సీస్ని తెలుసుకుందాం. అందుకే ఆయనకు అంత సక్సెస్ అనేది సొంతమైంది. అందులో మొట్టమొదటి యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి, ఎంత అంటే బిజినెస్ అన్నాక ఖచ్చితంగా లాస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఎప్పుడు ప్రాఫిట్ అనేదే ఉండదు, కరెక్టా అండి? సో అలాంటి అంత పెద్ద బిజినెస్ ఆయన ఎన్నో బిజినెస్లు హ్యాండిల్ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా గమనించారా మీరు, ఆయన ఎంత అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినా, అస్సలు ఆపర్చునిటీస్ లేకపోయినా, ఎంతో నష్టం జరిగినా ఆయన ఎప్పుడు చాలా కామ్గా, హంబుల్గా ఉన్నారు. సో ఫస్ట్ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత లాస్లో ఉన్నా, క్రైసిస్ అంటే ఆపర్చునిటీస్ లేకపోయినా కామ్గా ఉండడం, బీయింగ్ కామ్ ఇన్ క్రైసిస్. సో మనకు అసలు అవకాశాలే లేవు, అసలు ఎటువంటి దారి నాకు కనిపించట్లేదు, అసలు రోడ్ ఓపెనే లేదు, అన్ని మూసుకుపోయాయి, అన్ని దారులు మూసుకుపోయాయి అన్నప్పుడు మన ఎమోషన్స్ ఏంటి, మన ఎమోషనల్ వైబ్రేషన్స్ ఏంటి అనేది చెక్ చేయండి. మీరు చూసినట్టయితే ముఖేష్ అంబానీ గారు ఎప్పుడు బిజినెస్ డౌన్ అయినా, అప్ అయినా, ఎప్పుడు చూసినా ఆయన చాలా కామ్గా ఉన్నారు. అనిల్ దిరుబాని ఆయన చనిపోయిన వెంటనే ఈయన అంత పెద్ద బిజినెస్ హ్యాండిల్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన చాలా కామ్గా ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నారు, బట్ స్టిల్ ఆ ఎమోషన్స్ అనేటివి లోపల ఎంత బిగ్గా ఉంటుందో మనకు బయట రిజల్ట్ అంత బిగ్గా ఉంటుంది. సో ఆయన ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా చాలా కామ్గా ఉన్నప్పుడు, ఎంత సక్సెస్ వచ్చినా అంతే కామ్గా ఉన్నారు, ఎంత లాస్, ఎన్ని బర్డెన్స్, ఎన్ని ఇవి వచ్చినా కూడా ఆయన అంతే కామ్గా ఉన్నారు. సో ఫస్ట్ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ, మనకు అన్ని దారులు మూసుకుపోయాయి అన్నప్పుడు మన యొక్క ఎమోషనల్ వైబ్రేషన్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి. ముఖేష్ అంబానీ గారు అయితే చాలా కామ్గా ఉన్నారు. రెండవ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఆయనలో మనం చూసింది ఏంటి అంటే హంగర్ ఫర్ గ్రోత్. గ్రోత్ కోసం ఆయన అసలు ఆకలి గల పులిలాగా వెళ్తూనే ఉంటారు. సో ఆయన బిజినెస్లో చూసారా ఎంత వేగంగా ఎక్స్పాండ్ అయ్యాయో, ఆయిల్ అండ్ గ్యాస్, క్లాతింగ్, సో జియో, టెలికామ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, ఇలా అన్ని రంగాల్లోనూ వాళ్ళ బిజినెస్ అనేది గ్రో అవుతూనే ఉంది. కస్టమర్ ఫస్ట్, ఆయన అంటే నేను ఎదగాలి అనే యొక్క ఆకలి అనేది చాలా ఎక్కువగా బలంగా ఉంది. మీరు అనొచ్చు డబ్బులు ఉన్నాయి మేడం, వాళ్ళకేమి ఎన్ని బిజినెస్లు అయినా చేస్తారని. చాలా మంది డబ్బులు ఉన్నాయి, మనకు ఉన్న దాంట్లో చాలు, సంతృప్తి చెందుతాము అని రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ ముఖేష్ అంబానీ గారు నేను ఇంకా వెళ్ళాలి, నేను ఇంకా ఎదగాలి, నేను ఇండియాస్ మోస్ట్ రిచెస్ట్ పర్సనే కాదు, వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్గా ఎదగాలి, దాన్ని అంటారు హంగర్ ఫర్ గ్రోత్. సో మనము మన గోల్స్కి ఇంత చాలే, మనం ఇలా ఉంటే చాలే, ఓకేలే, ఇది అవ్వకపోయినా ఓకేలే చూద్దాం, ఇలా మన ఎమోషన్స్ ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను అప్గ్రేడ్ అవ్వాలి, నేను టాప్ మోస్ట్ ఉండాలి, టాప్ నాచ్ ఉండాలి, నేనే యూనిక్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి అనే
హంగర్ ఫర్ గ్రోత్ అనే ఇమోషన్ ఉండాలండి. కానీ మనం ఏం చేస్తాం, మనకి ఇది చాలే, ఇంతలో సరిపెట్టుకుంటాం, ఇదంతా మనకు సంబంధం లేదు, ఇంతకన్నా రిస్క్ నేను తీసుకోలేను, ఇలా మనం ఎప్పుడు మన ఎమోషన్స్ ని ఇలా మారుస్తూనే ఉంటాం. వైబ్రేషన్ అనేది మనకు లో అవుతూనే ఉంటుందండి. కానీ ఆయనలో మీరు చూసినట్టయితే ఆయన ఎప్పుడు కూడా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. గ్రో అవ్వాలి, ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలి, కన్జ్యూమర్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అని ఎన్నో ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు. సో ఆయన మీకు బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అడిగినప్పుడు కూడా ఇంటర్వ్యూస్లో కంట్రీని ఫార్వర్డ్ తీసుకెళ్లడం, అలానే కన్జ్యూమర్ గెయిన్ ని పెంచుకోవడం, అంటే కస్టమర్ ఇస్ ద ఫస్ట్ అని చెప్పడం అని చెప్పారు. దాన్ని అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అఫ్ కోర్స్ ఏ బిజినెస్ లో అయినా ఇంపార్టెంట్, కానీ వాళ్ళు ఎంత గ్రో అవ్వాలి, హంగర్ అనేది చూడండి, ఆకలి అనేది ఉండాలి, మనం ఎదగాలి అనే పట్టుదల, కసి అనేది మనకు ఉండాలండి. అలా పోల్చుకుంటే మన చిరంజీవి గారు కూడా ఎప్పుడు కూడా ఆయన ఇంకా మంచి సినిమా తీయాలి, మంచి రోల్ మోడల్ గా నించాలి అనే కసి ఎలా అయితే ఆయనలో ఉంటుందో సేమ్ అలానే మన ఇమోషన్స్ అనేది ఉండాలి. ఇకపోతే మూడవ ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ, ఇది మనకు చాలా వరకు తక్కువ ఉండే ఫ్రీక్వెన్సీ అనే చెప్పొచ్చండి. ఎబిలిటీ టు గివ్, అంటే మనము ఇతరులకి ఎంత సహాయం చేయగలం, కాంట్రిబ్యూషన్ టు సొసైటీ అని కూడా అంటారు. సో మనకు ఎన్నో పురాణాల్లోనూ అన్నిట్లోనూ పెట్టారు. అంటే టైతింగ్ అని అంటారు వీటిని, దాన్ని డొనేషన్ ఇవ్వడం, చారిటీ అని అంటూ ఉంటారు. సో మీరు ముఖేష్ అంబానీని చూసినట్టయితే వాళ్ళు ఒక సంస్థను ఏర్పరిచారు, రిలయన్స్ ఫౌండేషన్ అనేసి. సో ఈ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఎంత సంపాదించినా దాంట్లో కొద్దిగంటూ చారిటీ, డొనేషన్, ఎడ్యుకేషన్, అలా ఫౌండేషన్ రూపంలో హెల్త్ అన్నీ ఇస్తున్నారు. సో మనము మన ఫ్రీక్వెన్సీ అలా ఉన్నప్పుడే మనకు యూనివర్స్ అనేది సక్సెస్ ని తీసుకొస్తుందండి. మనం సంపాదించే దాంట్లో ఎంతో కొద్దో గొప్పనో మీరు తప్పకుండా డొనేషన్ అయితే చేయండి. ఎంత మనకి ఇంపార్టెంట్ అంటే డొనేషన్, అంటే మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. నాకు అసలు కష్టంగా ఉంది, నేను చెయ్యలేనన్న వాళ్ళు ఒక 10 రూపీస్ మీరు డొనేట్ చేయలేరా, 100 రూపీస్ నెలకి డొనేట్ చేయలేరా చెప్పండి. సో ఈ విధంగా మనం ఎప్పుడు ఎబిలిటీ టు గివ్, మనం ఎంత ఇస్తామో తిరిగి యూనివర్స్ మనకు డబల్ 100 టైమ్స్ లో ఇస్తుంది. ఎబిలిటీ టు గివ్. సో మీరు చూసుకున్న ఎనీ సక్సెస్ పర్సన్స్ వాళ్ళకి ఈ యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ తప్పకుండా ఉంటుందండి. మీరు అనొచ్చు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి మేడం వాళ్ళు ఇస్తారు అని. ఎస్, డబ్బులు ఉన్నా కూడా కొంతమంది వాళ్ళకి ఇవ్వరు. ఇంకొక విషయం కూడా చెప్తాను, ఎబిలిటీ టు గివ్ అంటే వాళ్ళు అందరికి ఇస్తారు, కానీ వాళ్ళు కూడా సెల్ఫ్ గా పెట్టుకోరు. దట్ ఈస్ ఆల్సో ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ అండి. సో మనం ఇలాంటి ఫ్రీక్వెన్సీస్, ఇలాంటి వైబ్రేషన్స్ లో ఉంటే సక్సెస్ మన సొంతం. లా ఆఫ్ అట్రాక్షన్ 1000% మనకు పనిచేస్తుంది. సో ఇలాంటి ఎమోషనల్ ఫ్రీక్వెన్సీస్ మీరు ఇలాంటి సందర్భాలలో మీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీస్ చెక్ చేసుకొని వాటిని హై ఎమోషనల్ ఫ్రీక్వెన్సీకి మార్చుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్తో 1000% సక్సెస్ని మీరు సొంతం చేసుకోండి. సో మీరు నేను కండక్ట్ చేస్తున్న 5-day మేనిఫెస్టేషన్ వర్క్షాప్లో మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానండి. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. నా క్లాస్కి లైవ్గా నాతో పాటు అటెండ్ అయ్యి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.